Inter pass in the students ki practical learning and industrial exposure to 100% placement istundi I Create Degree College. చూడండి, ఆపరేషన్ చేస్తే బాగుపడుతుందని నా నమ్మకం. నిజంగానా డాక్టర్? మళ్ళీ నేను లేచి నడుస్తానా? షూర్ తప్పకుండా. మిస్టర్ మాధవ్, అక్క బాబు, నేను ఆపరేషన్ చేయించుకుంటానక్క. వద్దు వాసు, వద్దు. సంజ, ఏమిటన్నా ఇది? వాడికి వైద్యం చేయించడానికి ఎంతో ప్రయత్నించావు, తీరా అవకాశం వస్తే వద్దంటున్నావు. ఏమిటి నీ అభిప్రాయం? అత్తయ్య, ఆపరేషన్ అంటే మాటలా? ఓల్డంత డబ్బు కావాలి. ఇప్పుడు మనం ఎక్కడ తేగలం? డబ్బుల గురించి మీరేం బాధపడకండి, నేస్తాను. అక్కర్లేదు, మాకు డబ్బు వచ్చినప్పుడే చేయించుకుంటాం. ఎప్పుడు వచ్చేది? ఆ డబ్బు వచ్చేలోగా నేను చస్తాను. వాసు, ఏమిటా మాటలు? అసలు నాకు బాగా బాగా నీకుంటేగా, నేను మళ్ళీ మామూలు మనిషిని తిరగాలి నీకుంటేగా. చచ్చిన పీనులా మంతుల్లో ఇలాగే పడి ఉంటానులే. అనరా అను, నీ నోటికి వచ్చినట్టు నన్ను తీరా. చూడండి, నేను నిష్కల్మషంగా ఏ మంచి చేయాలనుకున్నా మీలో గలతలే ఏర్పడుతుంది. అది నా దురదృష్టం. నా వల్ల ఏ సహాయం పొందడం మీకు ఇష్టం లేకపోతే ఈ ఆపరేషన్ ఖర్చు మీకు వీలైనప్పుడు తిరిగి ఇచ్చేయచ్చు. కానీ నా మూలంగా వాసు భవిష్యత్తు పాడు చేయకండి. పైగా డాక్టర్ కూడా చెప్పాడు, ఇంకా ముదిరితే కష్టం అని. సంజ, ఆయన తిరిగా చెప్తున్నారు. అప్పు తీసుకోవడంలో తప్పే ఉంది. ఇంక నువ్వేమీ ఆలోచించుకో. సరే అను, నీ ఇష్టం. అయితే ఆపరేషన్ సమయంలో మీరు ఉండడం రేపే ప్రయాణం. ఈ ఆపరేషన్ అయ్యాక నేను లేచి నడుస్తానా? ఓ తప్పకుండా బాబు. ఒకవేళ నాకేమైనా అయితే? వాసు, ఏమిటా మాటలు? అది కాదండి, ఏమైనా అయితే మా అక్కయ్యను మీరే ఆదుకోవాలండి. వాసు, మీరు మాటిస్తేనే నేను ఆపరేషన్కి వెళ్తాను. అలాగే వాసు. నా మీద ఒట్టే చెప్పండి. సరే. ఏమండి, ఇంకో మాట. ఏమిటి వాసు? ఆపరేషన్ అయ్యాక నేను కళ్ళు తెచ్చేసరికి మీరే నాకు కనిపించాలి. వాసు, కనిపిస్తారు కదూ? అలాగే బాబు, అలాగే. అక్క, వెళ్ళొస్తానక్క. అత్తమ్మా, ఏమిటమ్మాయి? ఊరుకో. అవిటి వాడికైనా నా కళ్ళ ముందు మసలుతుండేవాడు. ఈ ఆపరేషన్ ఏమవుతుందో. ఊరుకోమ్మా, ఊరుకో. డాక్టర్ గారు చెప్పారుగా ఏమీ భయం లేదని. చూడు, నువ్వు ఇప్పుడు కంట తడి పెట్టడం మంచిది కాదు. బావా, ఎప్పుడొచ్చావు? నాన్న చూడలేదు? నాన్న ఇక్కడే ఉన్నారు. ఎక్కడ? ఈ రూమ్ లోనే. ఎప్పుడు రావటం అమ్మా? ఏమిటండి ఇది? ఇక్కడ ఎందుకున్నారు? ఏం చెప్పమంటావు నాయనా? కన్నానుగా పుత్రరత్నాన్ని, దాని ఫలితం. ఏం లేదు మాధవ్, తండ్రి కొడుకులకి ఏదో తగాదా వచ్చింది. దాంతో మన బాబ్జీ ఏం చేశాడు తెలుసా? టెలిఫోన్ చేసి రుజువులు పట్టించి మా గురువు గారు అరెస్ట్ చేయించాడు. ఒక్కరోజు జైల్లో ఉన్నానో లేదో బాబు, వచ్చాయి కేళ్ల నొప్పులు. చూడు బాబు, ఇంత బ్రతికి ఇంత ప్రజాసేవ, ఇంత దేశ సేవ చేసి హాస్పిటల్లో ఉంటున్నా చుట్టూ పోలీస్ కాపలా మాత్రం తప్పలేదు. ఈ యోగం అందరికీ కలుగుతుందా? మహానాయకులకు, మహాత్ములకు, త్యాగమూర్తులకు కలుగుతుంది. కానీ ఆ జాబితాలో పడ్డారు మా రావు గారు. ఏమిటో లేరా? మరి బెయిల్ ప్రయత్నాలు ఏమీ చేయలేదండి? చేద్దామా వద్దా అని ఆలోచిస్తుంది. ఎవరున్నారు చేయడానికి? నువ్వేమో ఊరెళ్ళి కూర్చున్నావు. సరే, నేను వెళ్ళి ఆ ప్రయత్నం చేస్తాను. అలాగే బాబు. చాలా థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. బావా, అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటాను. ఎవరబ్బా తెలిసిన వాళ్ళు? నీకు తెలియదులే. Now you can go in.
వాసు వాసు తప్పు. అలా చేయకూడదు. అక్క, మాధవ్ గారు దేవుడు కదూ, దేవుడు కదూ, ఆయన థ్యాంక్స్ చెప్పక్క. ఎక్కువగా మాట్లాడుకో, రెస్ట్ తీసుకో. బావా, ఇక్కడున్నావా? ఓ వీళ్ళ, నాకు తెలియని వాళ్ళు అన్నావే. బావా, వీళ్ళ గురించి నీకంటే నాకే బాగా తెలుసు. జ్యోతి, ఏమమ్మా సంధ్యారాణి గారు, ఎక్కడెక్కడ తిరిగారో ఏమయ్యారో చివరికి ఇక్కడ తేలేరన్నమాట. జ్యోతి, ఏమిటా మాటలు? బావా, ఈవిడి గారి సంగతి నీకు తెలియదేమో, చాలా పెద్ద గ్రంథం ఉందిలే. ఉంటే ఉంది, ముందు బయటికి రా. రా చెప్తారు. జ్యోతి, నీకేమైనా బుద్ధి ఉందా? ఏమిటా మాటలు? ఏ ఉన్నమాటే అన్నాను. చాలే, ఏమిటా ఉన్నది? ఏమిటా? ఆవిడి గారు పెళ్లి కాకుండానే బిడ్డను కన్నది. జ్యోతి, కానీ బిడ్డను వదిలేసి కన్నె పిల్లలా నటిస్తూ నీలాంటి వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టాలని చూస్తోంది. జ్యోతి, నువ్వు చెప్పేది నిజం? ఆ బిడ్డ ఎక్కడ పెరుగుతోందో కూడా నాకు తెలుసు. కావాలంటే రుజువు చేస్తాను. సరే పద. బావా, నువ్వు ఒక చిన్న నాటకం ఆడాలి. ఏమిటి? ఆ బిడ్డను ఫాదర్ దయానంద్ పెంచుకుంటున్నారు. నువ్వే ఆ బిడ్డకు తండ్రివైనట్టు నాటకం ఆడి నమ్మిస్తే తప్ప నీకు ఆ బిడ్డను చూపించరు. చిన్న అబద్ధం, సరేనా? సరే పద. నమస్తే ఫాదర్. నమస్తే. నేను లిల్లీ ఫ్రెండ్ను. ఓ జ్యోతి, గుర్తుందమ్మా, లిల్లీ పెళ్లికి కూడా వచ్చావు కదా? అవునండి. వారు మిస్టర్ మాధవ్. నమస్కారం. నమస్కారం. లిల్లీ ఇప్పుడు ఎక్కడుంటుంది ఫాదర్? బాగుందా? బొంబాయిలో ఉందమ్మా. ప్రభు దయవల్ల బాగానే ఉంది. ఫాదర్, 4 ఏళ్లకు పూర్వం సంధ్య అనే ఒక అమ్మాయి లిల్లీ క్లాస్మేట్ ఇక్కడే బిడ్డను ప్రశ్నించింది. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకులేమ్మా. ఆ బిడ్డ తండ్రిని నేనే ఫాదర్. వాట్? అవును ఫాదర్. మిస్టర్ మాధవ్, ప్రభు దృష్టిలో మీరు క్షమించరాని పాపం చేశారు. నిజమే ఫాదర్, నేను మహాపాపమే చేశాను. కానీ అది కావాలని చేసింది కాదు. నేను అకస్మాత్తుగా ఫారెన్ వెళ్ళాను. తిరిగి వచ్చేలోగా అంతా అయిపోయింది. అప్పటి నుంచి నేను పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాను ఫాదర్. మిస్టర్ మాధవ్, ఎంతటి పాపినైనా పశ్చాత్తాపం పరిశుద్ధుణ్ణి చేస్తుంది. నిజానికి ప్రభువుకు పాపులే ప్రేమ పాత్రుడు. ఫాదర్, ఆ బాబుని నేను ఒక్కసారి చూడొచ్చా? జస్ట్ ఎ మినిట్. బావా, తండ్రిలో ఏదో యాక్ట్ చేయమంటే నిజం తండ్రిలాగే బాధపడుతున్నావే. ఎంత ముద్దుగా ఉన్నాడు. ఆ మహాతల్లికి మనసులా ఒప్పిందో ఇలాంటి బిడ్డను పారేసిపోవడానికి. పొరపాటమ్మా, బిడ్డ బ్రతికున్నట్టు ఆమెకు తెలియనే తెలియదు. కొన్ని కారణాల వల్ల బిడ్డ పుట్టగానే చచ్చిపోయిందని చెప్పాల్సి వచ్చింది. భగవంతుడు పాపాన్ని బ్రతకనివ్వడు అనేది. పాపం, ఆ అమ్మాయికి తన మీదే తనకెంత అసహ్యమో అప్పుడు తెలిసింది. అది నా మీద ఉన్న అసహ్యం ఫాదర్. డాడీ అని చెప్పండి. రా బాబు.
లాభం లేదు సంధ్య. ఊళ్ళోకి వెళ్ళి ఎక్కడైనా తలదాచుకుందాం. ఎక్కడికి వెళ్తాం? ఇప్పుడు ఎలా వెళ్తాం? సంధ్య, సంధ్య, సంధ్య. ఏమండి, ఏం జరిగింది? వచ్చావా బాబు? స్పృహ పడిపోయింది. అలాగా? చూడండి, గాలివాన ఇప్పట్లో తగ్గేట్లేదు. ఈ ఇంట్లో ఉండడం చాలా ప్రమాదం. అదండి, మా ఇంటికి వెళ్దాం. లేమ్మా, మందు తాగు. అత్తయ్య, ఇప్పుడు మనం ఎక్కడున్నాం? మాధవ్ బాబు గారి ఇంట్లో. ఆయన ఇంట్లోనా? ఇక్కడికి మనం ఎందుకు వచ్చాం? మనం రాలేదమ్మా, ఆ మాధవ్ గారే తీసుకొచ్చారు. గాలివానలో కుట్టుకుపోకుండా మనల్ని కాపాడారు. అత్తయ్య, మనం ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలి. పద. అంజ, ఎక్కడికి? మంచం నుంచి కదలకూడదని డాక్టర్ చెప్పారు. పైగా ఉన్న కొంప కాస్త కూలిపోయింది. ఈ పరిస్థితుల్లో ఎక్కడికి వెళదామంట? ఎక్కడికైనా సరే, కానీ ఇక్కడ మాత్రం వద్దయ్యా. సంజ, ఏమిటా మొండితనం? నీకు కాస్త జ్వరం తగ్గని అలాగే వెళ్ళిపోదాం. నువ్వు కాస్త విశ్రాంతి తీసుకోమ్మా. ఇదిగో మంచి తీసుకో. అలా చూస్తావే, తీసుకో. డాక్టర్ చెప్పారుగా, తీసుకో. అలాగే బాబు. అత్తయ్య, ఆ బాబు ఎవరు? ఆయన కొడుకట. ఆయన కొడుక? ఏమిటోనమ్మా, పెళ్లి కాలేదంటారు. మరి ఆ బాబు తల్లి ఏ గంగలోనే దూకుంటుంది, పురి పోసుకుని చచ్చి ఉంటుంది. లేకుంటే జీవచ్చ వల్ల ఏ మూలో పడి ఉంటుంది. చలపతి, అయ్యగారు వచ్చేసారు. పోలీసులు విడిచిపెట్టేశారంటారా నాయన? అమ్మగారు, అయ్యగారు వచ్చేసారు. అయ్యగారు వచ్చేసారు. మీరే వచ్చేసారా? మిమ్మల్ని విడిచిపెట్టేసారా? ఎక్కడ విడిచిపెట్టారే? బెయిల్ మీద విడుదల వచ్చాను. మళ్ళీ ఏ క్షణంలో వెళ్ళొచ్చు. అయ్యో రామా, మళ్ళీ వెళ్ళడానికి రావడం ఎందుకండి? ఎందుక? కట్టుకున్న పెళ్ళాన్ని, కన్న సుపుత్రుడిని ఒకసారి కళ్ళారా చూసి వెళదామని. సర్లే, వెళ్ళి కాస్త కాఫీ పెట్టరా. అయ్యో నామతి మండ, జైల్లో కాఫీ కూడా మొహం మర్చిపోయి ఉంటాయి. ఒక్క నిమిషంలో తెస్తా. చలపతి, అయ్యా, ఆ డబ్బు దశకంతా జాగ్రత్తగా దాచిపెట్టావా? ఏ డబ్బు అండి? ఏ డబ్బు ఏమిటయ్యా? నేను వెళ్ళేటప్పుడు నీ చేతికి దాచిపెట్టుకుని. డబ్బా నాకా? మీరిచ్చారా? ఏమండి, మీరు ఏమన్నా కలవరిస్తున్నారా? ఏమిటో తమాషాగా ఉందా, లేకపోతే హాస్యం ఆడుతున్నావా? నేను నీకు డబ్బు ఇవ్వలేదు. ఆ రోజున మీ అమ్మాయి మావిడి కోసం టెలిఫోన్ చేసిన రోజున. శివ, మీరు జైలుకి వెళ్లే రోజున కూడా అడిగాను. చిల్లర ఖర్చుకు చిల్లు కావన్నా లేదన్నారు. అబద్ధం, అన్యాయం. నా కళ్ళారా చూశాను కదయ్యా. సూట్ కేసు నీ చేతికి చిన్న దొడ్డిదాన్ని పంపించడం. ఆ సూట్ కేసా? అందులో ఏముంది నా బొంద? డూప్లికేట్ రసీదులు, చెత్త కాగితాలను. చెత్త కాగితాలా? మీరు చేంజ్ చేసుకున్నారంటే మాట దక్కదు. కావాలంటే పోలీసు రిపోర్ట్ ఇచ్చుకోండి. ఇస్తాం. ఇవ్వక విడిచిపెడతామా? చూస్తామండి, పోలీసు రిపోర్ట్ ఇవ్వండి. అయ్యా, నా మీద అపనిందలు వేస్తున్నారు. ఉన్న నమ్మకం కూడా పోయింది. ఇక నాకు ఈ నౌకరీ అక్కర్లేదు. ఇవిగో తాళం చేదు. సంజా, ఏ సంజా. బాబు, ఇలారా. అలా పిలవకూడదు, ఏ? తప్పు. అమ్మ అని పిలవాలి. అమ్మంటే? అమ్మంటే చాలా మంచిది. నిన్నేమో బాగా చూస్తుంది. అమ్మంత మంచిదా? అలా పిలుస్తావా? ఓ, మా బాబు చాలా మంచివాడు. నాకు బుద్ధి పెట్టు. ఏంటి పడ్డావా? ఎవరిన కొట్టారా?
ఎవరు? సంజ. ఎందుకు? నీళ్లు పోసుకోలేదా? కాలు పట్టు చింపేసావా? అల్లరి చేసావా? మరెందుకు? వెళ్ళి అడుగు. సంజన. తప్పు అమ్మ అనాలి. వెళ్ళి అమ్మని అడుగు. వెళ్ళు పో. అమ్మా అమ్మా అమ్మా, నాన్నని కొట్టావా? అమ్మా అమ్మ ఎవరు బాబు నువ్వే. నీ పేరే అమ్మ అని ఎవరు చెప్పారు? నాన్న చెప్పారు. ఎందుకు కొట్టావు? ఏమిటా పొగరు? ఏమిటి బాబు? అమ్మ కొట్టి. అమ్మ పుట్టిందా? పర్వాలేదు, నేను అడుగుతాగా. ఊరుకో. దూరు. చూడు ఈ బొమ్మలు చూడు. ఇదిగో ఈ గుర్రం చూడు బాబు. గుర్రం చూడు. క్షమించండి, ఏదో ఆవేశంలో బాబుని చేయి చేసుకున్నాను. క్షమించడం దేనికి? నీకు ఆ అధికారం ఉంది. మీరెందుకు బాబు చేత అమ్మ అనిపిస్తున్నారు నాకు అర్థం కాదు. నాకు అటువంటి ఆశలు లేవు. దయచేసి అలా అనిపించుకోండి. నీకు నాకు అలాంటి ఆశలు లేకపోయినా వాడికి అమ్మ కావాలి. వాళ్ళమ్మనే పిలవమనండి. వీడి అమ్మ ఎవరో వీడికి తెలిసిన, వీడెవరో ఆ అమ్మకు తెలిసిన ఈ బాధే ఉంది. అమ్మ మంచిదన్నా, కొట్టిందే. ఎప్పుడు కొట్టదు. కొడితే నేను ఉన్నాను చూడు. వెళ్ళి అమ్మ అని పిలు. అమ్మా కొట్టావా? లేదు బాబు, ఇంకెప్పుడు కొట్టను. వచ్చావా బాబు? అంత బాగైందా? అంతా బాగైపోయింది అత్తమ్మా. నేను ఒక్కనే బస్సులో వచ్చాను. ఇప్పుడు బాగా నడుస్తాను. కావాలంటే చూడు. వాసు, నువ్వు మామూలు మనిషివి. మళ్ళీ నీ కాళ్ళ మీద నువ్వు నడుస్తున్నావు. నాకెంతకంటే కావాల్సిందే ఉందిరా. అంతా భగవంతుడి దయ. భగవంతుడి దయ కాదక్క, అంతా మాధవ్ గారి దయే. ఆయన మంచి మనసే నన్ను బాగు చేసింది. అత్తమ్మా, మాధవ్ గారు ఏది? అదిగో. వాసు, ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే. డాక్టర్ గారు ఇంకో వారం రోజులు ఉండమన్నారు. కానీ రేపు దీపావళి, మా అక్కయ్య పుట్టినరోజు అని చెప్పి నేనే వచ్చేసాను. ఓ, రేపు మీ అక్కయ్య పుట్టినరోజు కదూ? అవునండి, మీరు కూడా ఒకసారి వచ్చారు. మర్చిపోయారా? లేదు, బాగా జ్ఞాపకం. బాబు, ఈ బాబు ఎవరండి? మన బాబే. అంటే నేను నాన్నగారి బాబుని. నాన్నగారు బాబువా? ఇక నుంచి నా బాబు. రా ఆడుకుందాం. సంజ, ఏమిటమ్మా ఇది? పండగ పూట పాత చీర కుట్టుకుంటూ కూర్చున్నావా? లేలే, కరెంట్ పోస్తుందిగా. వద్దులే అత్తయ్య, ఈవేళ దీపావళి పండుగ, నీ పుట్టినరోజు కూడాను. మర్చిపోయావా? పుట్టినరోజు నా బ్రతుక్కి పుట్టినరోజు కూడా నా అత్తయ్య. వాసు బాబు. ఏంటండి ఇవన్నీ? ఇదా? ఇవాళ దీపావళి కదూ. టపాకాయలు, స్వీట్స్, కొత్త బట్టలు. భలే 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 భలే. బాబు, ఇవి నీకు. వాసు, ఇగో నీకు. ఇవేవరకండి? ఇవా అత్తయ్యకు, మీ అక్కయ్యకు వెళ్ళిచ్చి. అమ్మా అమ్మా, నాన్న కొత్త బట్టలు తెచ్చారు. నాకు ఇచ్చారు. అత్తమ్మా, ఇది నీకు. నాకెందుకు బాబు కొత్త బట్టలు? అక్క, ఇది నీకు. అక్కర్లేదు, తీసుకెళ్ళి వాడికి ఇచ్చి. ఏంటక్క నువ్వు? ఆయన మనసు ఎంత బాధపడుతుంది. తీసుకో అక్క. ఇవాళ నీ పుట్టినరోజని చెప్పావా? అవును, నేను చెప్పాను. ఎందుకు చెప్పావా? చెప్పన్నారు. నేను ఈ చీర కోసం చెప్పలే. నేను పుట్టినరోజుని ప్రత్యేకంగా తీసుకురాలేదు. పండుగని అందరితో పాటు నీకు తెచ్చా. అందులో ఏ ఉద్దేశమూ లేదు నాకు. అమ్మా, కొత్త బట్టలు తీసుకో. వద్దు బాబు. నాకు వద్దు. అలా అనకూడదు బాబు. నేను వేస్తానుగా. నాకు వద్దు పో. బాబు, నా మాట వినవు? అమ్మా, నా మాట వినువు. కొత్త చుక్క వేసుకో బాబు. కొత్త చీర కట్టుకో అమ్మా. మా బాబు కదూ, మా అమ్మ కదూ. లాభం లేదు సంజ. వాళ్ళ సంతోషం కోసమైనా నువ్వు కట్టుకోవాలి.
తీసుకోక తీసుకో అమ్మా.